మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మళ్లీ పార్టీ మార్చారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దళిత నేత టికెట్ గ్యారంటీ హామీతోనే ఫ్యాన్ పార్టీలో చేరారంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల అంశం వైసీపీకి తలనొప్పిగా తయారైందని అనుకుంటుంటే కొత్తగా వచ్చేవారికి అవకాశం కల్పించడం సమస్యాత్మకంగా మారుతుందేమో అన్న గుబులు వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆ క్రమంలో రావెల ఎంట్రీ ఎవరికి ఎసురు పెడుతుంది? ఆయన ఎక్కడి నుంచి పోటీలో ఉంటారన్న అంశాలు చర్చల్లో నలుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు కొత్త సమీకరణాలకి దారితీస్తున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత, తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ వంటి నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా రావెల ఫ్యాన్ పార్టీ బాట పట్టారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సివిల్స్ అధికారిగా ఉంటూ టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే అప్పట్లో ఆయనకు కొడుకు రూపంలో సన్ స్ట్రోక్ గట్టిగానే తగలడం, అప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తడం, పొలిటీషియన్ గా మారిన అధికార దర్పం మానకపోవడంతో టీడీపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దాంతో మరోసారి టికెట్ దక్కదని గ్రహించిన ఆయన జనసేనలో చేరిపోయారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంతో గతేడాది హైదరాబాద్ వెళ్లి మరి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అయితే అక్కడ కారు పార్టీకి పంచర్ పడ్డంతో ఆ పార్టీలో కూడా యాక్టివ్ పాత్ర పోషించలేకపోయారు. దాంతో ఇక ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అలాంటిది ఇప్పుడు సడన్ గా వైసీపీలో చేరారు. రావెలకి వైసీపీ టికెట్ కూడా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అది అసెంబ్లీనా, ఎంపీ టికెట్టా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రావెలని బాపట్ల ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారంటున్నారు. అయితే రావెల కిషోర్ బాబు మాత్రం పత్తిపాడు నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. అక్కడైతే పక్కాగా తాను గెలుస్తానంటున్నారట. ఏదేమైనా రావెల రాక ప్రతిపాడు వైసీపీలో గందరగోళం రేపుతోంది. ఇప్పుడు ఆయన కలగన్నాడు, అంబేద్కర్ గారు కలగన్నాడు. ఆ కళను సాకారం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 120 పథకాలు, సంక్షేమ పథకాలని అమలు చేస్తూ అక్షరాల 2,53,000 కోట్ల రూపాయల నిధుల్ని పేద, బడుగు, బలహీన వర్గాలు ఖాతాలోకి డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేయటం అనేది ఇది భారతదేశంలోనే ఒక విప్లవం. ఇది ఒక చరిత్ర. ఇప్పటికే ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితని తాడికొండ నియోజకవర్గానికి మార్చారు జగన్. బాలసాని కిరణ్ కుమార్ ప్రతిపాడు వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయనకే టికెట్ దక్కుతుందని అందరూ అనుకున్నారు. ప్రతిపాడులో ఆయనకి సుచరిత వర్గం కూడా సహకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రావెల కిషోర్ ఎంటర్ కావడం కిరణ్కి ఇబ్బంది అవుతుందేమో అంటున్నారు. ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులకి స్థానికంగా మంచి పట్టుంది. దాంతో వైసీపీ అధిష్టానం కిరణ్ని మార్చి రావెలకు టికెట్ ఇస్తుందా, లేకపోతే రావెలనే వేరే ప్రాంతానికి పంపుతుందో చూడాల్సి ఉంది. కిరణ్ అభ్యర్థిత్వానికి స్థానిక ఎంపీ నందిగామ సపోర్ట్ ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న రావెల కిషోర్ బాబుకి వైసీపీ వర్గాలు ఎంతవరకు సహకరిస్తాయన్నది ప్రశ్నార్థకమే. ఒకవేళ రావెలను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగామ సురేష్ వర్గం సహకరించే పరిస్థితి లేదంటున్నారు. మరి 5 ఏళ్లలో 5 పార్టీలు మార్చిన రావెల కిషోర్ బాబుకి వైసీపీలో అయినా ఫ్యూచర్ ఉంటుందో లేదో చూడాలి.